హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనకి ఆంధ్రాలో రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి చూద్దాం. సప్లీ రిజల్ట్స్ వచ్చాయి కదా, అప్పటి నుంచి అయితే నేను సరిగా రిప్లై ఇవ్వలేదు. అందుకనే అప్పటి నుంచి అయితే అన్ని కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ చూద్దాం. రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి మనకి కామెంట్ చేశారు. తర్వాత పాస్ అయిపోయానని చెప్పేసి హ్యాపీ అని చెప్పేసి మళ్ళీ కామెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ అవే, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వచ్చారు. టీసీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీకు సర్టిఫికెట్స్ అన్నీ అయితే పోస్ట్లోనే వస్తాయి అన్నమాట. మిగతా డీటెయిల్స్ ఏవైనా సరే మీరు మీ స్టడీ సెంటర్ యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, దానికి కాల్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. నేను డిగ్రీలో జాయిన్ అవ్వాలి కదా, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి దొరబాబు గారు కమెంట్ చేశారు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, కాలేజెస్ చూసుకొని ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉండొచ్చు, 2 వీక్స్ అవుతుంది కాబట్టి. దానికి మీకు ముందుగా సర్టిఫికెట్స్ ఏమి అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీకు సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత మీరు వాటిని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కామెంట్ చేశారు. అదేంటంటే మీరు స్టడీ సెంటర్ ఫోన్ నెంబర్కి డయల్ చేసి ఒక్కసారి కనుక్కోండి, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి శివారెడ్డి గారు కామెంట్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసి పెట్టాను, అయినప్పటికీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే మోస్ట్లీ మనకి డిసెంబర్ తర్వాత జనవరి ఫస్ట్ వీక్ కానీ డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ మనకి డిగ్రీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా పిహెచ్డి, పీజీ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ డిగ్రీ అడ్మిషన్స్ మాత్రం మనకి డిసెంబర్ ఎండింగ్లోనే స్టార్ట్ అవుతాయి, లేదంటే జనవరి ఫస్ట్ వీక్ అనమాట. జనవరి అంటున్నాను కదా అని చెప్పేసి అది 2025ది కాదు, 2024-25 యొక్క ఈ ఎగ్జామ్స్ అనమాట. ఓకేనా? అంటే మీరు 2025లో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ మీ అడ్మిషన్ ఇయర్ ఏంటంటే 2024-25. ఓకేనా? కానీ మనం అడ్మిషన్ అయితే మనకి జనవరిలో స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. మనకి ఒక 2 మంత్స్ వరకు అయితే మనకి అడ్మిషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఆలోపు మీరు అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దొరబాబు గారు కామెంట్ చేస్తారు, టీసీ ఎప్పుడు వస్తుందని. మీ స్టడీ సెంటర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు చెప్తారు. నెక్స్ట్ అజయ్ టెక్ ఆఫీషియల్ కామెంట్ చేశారు. ఓపెన్ ఇంటర్ కంప్లీట్ అయింది, 75% వచ్చాయి. జేఈ మెయిన్స్ ఫుల్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లై చేయాలి ఇన్ 2025 అని చెప్పేసి అడిగారు. ఇదేంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీకు ఆల్రెడీ ఇంటర్లో ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తాయండి. కాబట్టి మీరు పర్టికులర్గా బయట మీకు స్టడీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఓపెన్ ఇంటర్ వాళ్ళు జేఈ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడిగారు. మనకు బయట కోచింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి, వాటిలో మీరు జాయిన్ అయితే చదువుకోవచ్చు. లేదంటే మీరు మీ దగ్గర ఉన్న ఇంటర్ సిలబస్తోనే మీరు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. బట్ బయట కోచింగ్ సెంటర్లో జాయిన్ అవడమే బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఒక వీడియో చేయండి మ్యామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఎప్పుడు తీసుకోవచ్చు, అడ్మిషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, వెబ్సైట్లో ఎప్పుడు చూపిస్తుంది కదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అని చెప్పేసి ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టేశాను, చూసుకున్నారు కూడా. నెక్స్ట్ అక్క తెలుగు మీడియం సైన్స్ పేపర్ పెట్టండి అని చెప్పేసి మనకి ఇక్కడ కమెంట్ చేశారు. బట్ ఏంటంటే అండి, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ కొంతమంది సెండ్ చేశారు. ఆ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే నేను ఆల్రెడీ, నాకు ఎవరెవరైతే అన్నీ సెండ్ చేశారో ఆ పేపర్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను. ఇంకా అంతకుమించి నా దగ్గర వేరే పేపర్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు మీరు 10th అడుగుతున్నారంటే మీరు 9th చదివేసి ఉంటారు. అంటే మీరు 9th క్వశ్చన్ పేపర్స్ నాకు సెండ్ చేస్తేనే కదా నేను పెట్టగలుగుతాను. అలాగే ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేయమంటున్నారు, కానీ వాళ్ళది 10th కంప్లీట్ అయి ఉంటుంది. అంటే మీరు ఆ 10th క్వశ్చన్ పేపర్స్ నాకు సెండ్ చేస్తేనే కదా అది నేను వేరే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా పెట్టగలను. ఓకేనా? అందరూ మాకు కావాలి పెట్టండి అని అడుగుతున్నారు, కానీ వాళ్ళు రాసేసిన ఎగ్జామ్ పేపర్స్ అయితే ఎవరు పెట్టట్లేదు. ఎక్కువ మంది, కొంతమంది పెట్టారు, వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంతకన్నా వేరే క్వశ్చన్ పేపర్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ వీడియో అని చెప్పేసి పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ. సోమేష్ గారు, థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి కమెంట్ పెట్టారు. భవానీ శంకర్ గారు, సంభావ్యత చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని పెట్టారు, మ్యాథ్స్ అయితే. ఓకే, ట్రై చేస్తానండి చెప్పడానికి. సప్లీ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేసిన తర్వాత చెప్తాను.
ఓపెన్ డిగ్రీలో సేమ్ ఇయర్‌లో 2 కోర్సెస్ చేయొచ్చా అని చెప్పేసి పెట్టారు. అలా పాసిబుల్ కాదండి. ఓన్లీ 1 కోర్స్ మాత్రమే చేయటానికి ఉంటుందన్నమాట. అంటే బీఏ గానీ, బీకామ్ గానీ ఏదైనా ఒకటే ఒకసారే చేయటానికి ఉంటుంది. ఓకేనా. టీచర్ అవ్వాలంటే ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు డిగ్రీలో. ఏది తీసుకున్నా సరే మీరు టీచర్ అవ్వటానికి ఎలిజిబులేనండి. నెక్స్ట్ ఆల్రెడీ ఈ కామెంట్‌కి రిప్లై ఇచ్చేసాను. అక్క నేను ఇంటర్‌లో హెచ్‌ఈసీ తీసుకున్నా. అక్క మళ్ళీ డిగ్రీలో నేను బీఏ తీసుకున్నా. అక్క నేను టీచర్ అవ్వాలి. అక్క ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని చెప్పేసి దొరబాబు గారు కామెంట్ చేశారు. మీరు చేసేది ఏంటంటే అక్కడ